పైల్స్ వాడుక భాషలో అర్షమలలు అంటే హిమరాయిడ్స్ అసలు అంటే ఏంటి, ఎందుకు వస్తాయి? పైల్స్ అనేది ముఖ్యంగా వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకున్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు స్పైసీ ఫుడ్స్ తీసుకోవడము, ఫైబర్ డైట్ అస్సలు తీసుకోకపోవడం, లేకుంటే తక్కువ తీసుకోవడం మెయిన్ రీజన్స్ అండి. చాలా మందికి ఏంటంటే ఈ కారణాల వల్ల మోషన్ అంతా కాన్స్టిపేషన్ వస్తుంది వాళ్ళకి. అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్ గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోవడం వల్ల ఆ మోషన్ గట్టిగా అయిన మోషన్ని కిందికి పుష్ చేయడానికి వాళ్ళు ఎక్సెసివ్ స్ట్రెయిన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ మ్యూకోజా అంతా చాలా సెన్సిటివ్ కాబట్టి అది టేర్ అవుతుంది. దాన్ని ఫిషర్ అంటారు. ఆ టేర్ అవడం వల్ల ఏంటి, బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ దాని తర్వాత అది అప్పుడు కేర్లెస్ చేసి చూపించుకోవడానికి స్టిగ్మాతో ఏం చేస్తారు, మందులు వాడరు, ఇంట్లో ఎవరో పక్కలు చెప్పిన రెమెడీస్ ఏవో చేస్తారు. వాటి వల్ల ఏమవుతుందంటే చాలా రోజుల తర్వాత ఈ మ్యూకోజా అనేది ప్రొలాప్స్ అయిపోతుంది. దానివల్ల హిమరాయిడ్స్ స్టార్ట్ అయిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ నేను చెప్పేది ఏంటంటే మోషన్ వచ్చిందంటే మనం డైటరీ హ్యాబిట్స్ ప్రకారము డైలీ హ్యాబిట్స్ లేవగానే మోషన్కి వెళ్ళడం అనేది నార్మల్ ఫినామినా. కొంతమంది ఏం చేస్తారు, లేవగానే అమ్మో టైం అయిపోతుంది, ఆఫీస్ టైం అయిపోతుంది, అది ఇది అనుకుంటూ వంట రూమ్లోకి వెళ్తారు. ఈ మోషన్కి వెళ్ళడం అనేది డిలే చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది దారుణం ఏంటంటే టీవీ సీరియల్స్ చూస్తారు, అందులో యాడ్స్ వచ్చినప్పుడే మోషన్కి వెళ్దాం అనుకుంటారు. వీటి వల్ల ఏంటంటే మోషన్ అంతా వచ్చేసి ఆ రెక్టం దగ్గర ఉంటుంది అనమాట. అది బయటికి రావడానికి రెడీ ఉంటుంది, కానీ వీళ్ళు వెళ్ళరు. సో అప్పుడేమైతే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది ఇంటెస్టైన్స్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి. దానివల్ల అది గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయినాక వాళ్ళు ఇంకా ఆ రోజు వెళ్తారు, లేకుండా లేదు. ఇంకా నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఏమైతుంది, కాన్స్టిపేషన్ అంటే అదే ఎక్కువసేపు వాష్రూమ్లో కూర్చోవడము, ప్రొలాంగ్ టైమింగ్స్ అక్కడ కూర్చుంటారు, దాన్ని స్ట్రెయిన్ చేస్తారు. వాటి వల్ల ఫిషర్ హిమరాయిడ్స్ ఏర్పడతాయండి. మీ కాన్స్టిపేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను వివరంగా చెప్తాను. నేను మీ డాక్టర్ కళావతి, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ప్రాక్టాలజిస్ట్, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.